నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏంటిది పిచ్చి మాటలాగా? నన్ను నమ్మలేదు. నమ్మాను. యోయో అయ్యో, టైం అయింది, నేను వెళ్ళాలి. గాజువాకలో కొన్ని ల్యాండ్ ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అందుకు నువ్వెందుకు వెళ్ళటం? అది వాళ్ళ డ్యూటీ. అయ్యో, రిజిస్టర్ చేసింది అండర్ వాల్యూకి. నేను వెళ్ళి వాళ్ళకి ఒక 1000-2000 ఇస్తేనే అప్రూవ్ చేస్తారు. హే నాండీ, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఆన్ చేసి వదిలేసి ఇలా అబ్రప్ట్ గా వెళ్ళిపోతావా? అట్లీస్ట్ ఈ కిస్ అని కంప్లీట్ చేసుకో. ఏమైంది రెమో? రెమో, ఎందుకే గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రెమో, భయంగా ఉంది రెమో, వెళ్ళకూడదు. నార్మల్ గా ఎవరేమో నేను పరిచితుణ్ణి. ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. Oh God! Oh, you sheesh me! Nani, you got to get off this plane. It's dangerous. Come, let's go. Oh, Nandi, మాట్లాడుకునే టైం లేదు. వాళ్ళు చంపబోతున్నారు. తప్పు చేసిన వాళ్ళెవరు అపరిచితుడి నుంచి తప్పించుకోలేరు. నాదే నాదే వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు, వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. తను చావబోయేది, కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాం. నాదే, షీస్ మై లవ్. తను నా ప్రాణం. తనని చావనివ్వను. నాదే, వెళ్ళిపో. ఏంట్రా నాండీ క్యాండీ అని హక్కుపట్టు. ఎందుకు రా అమ్మాయి తరుగుతున్నావు? రైట్, కొట్టావు. అడిగేది నిన్నేరా? కొట్టానంటే
గుండు తప్పుకోడా.
చేరాల్సిన డబ్బు కట్టకుండా మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షల అబద్ధం చెప్పిన పాపానికి రావు రామా. 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఏయ్, ఎవరు నువ్వు? రాము కదా? రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. ఏయ్, అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఇదే గయా నేను రాముడికి చూశాను. నువ్వు రాములో నటిస్తున్నావా లేక రాము నీలో నటిస్తున్నాడా? ఇందులో రము ఎవరు? రాము రము అపరిచితుడు, ఇందులో ఎవరు నిజం? నువ్వు చావబోవడం నిజం. నాకంతా అర్థమైంది. నువ్వు రామువే. నేను నీకు దక్కలేదన్న కోపంతో వేషం మార్చి నా మీద పగ సాధిస్తున్నావు. ఇది శుచి ముఖం, పదునైన ముళ్లతో కూర్చటం. ఇది రౌరవం. చచ్చిపో. ఎందుకు ఇలా పిచ్చి వల్ల ప్రవర్తిస్తున్నావు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఉన్నావే, ప్రేమించిన వాళ్ళని ఎవరైనా ఇలా చెప్పాలనుకుంటారా? ఎంత అమ్మాయికుల్లో ఉండేవాడివి, ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? నా మీద పెంచుకుని ప్రేమ అంటే అబద్ధమా? చెప్పు రాము. నందిని, అయ్యో నిప్పు. సారీ నందిని. నన్నే చంపాలనుకున్నా డాక్టర్. తను పిచ్చివాడా, దెయ్యమా, సైకోనా లేక నటిస్తున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. చూద్దాం, రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడు ఏమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5, 4, 3, 2, 1. రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో సంప్రదాయాల్లో గొప్పది ఇండియా, ప్రేమలో మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేదు.